భారత తొలి దళిత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చిన్నరావూరులో ఈ నెల 6వ తేదీన జరుగుతుందని ఆహ్వాన కమిటీ నాయకులు తెలియజేశారు. మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహావిష్కరణ చేస్తారని తెలిపారు. స్థానిక చిన్నరావూరులోని బాబు జగజ్జీవన్ రామ్ సెంటర్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ నాయకులు పాల్గొని ఈ నెల 6వ తేదీన జరగనున్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆహ్వాన పోస్టర్లను ఆవిష్కరించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 6వ తేదీన తెనాలి వస్తున్నట్లు తెలియజేశారు. చిన్నరావూరులో ఏర్పాటు చేసిన భారత తొలి దళిత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. 6వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 6వ తారీఖున తెనాలి పట్టణంలోని చిన్నరావూరు గ్రామంలో జరుగుతూ ఉంది. ఈ విగ్రహావిష్కరణకు అణగారిన కులాల ఆశాజ్యోతి, ఎస్సీ వర్గీకరణ విజయసారథి మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారు విగ్రహావిష్కరణకు వచ్చేస్తూ ఉన్నారు. విగ్రహావిష్కరణ కర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మాదిగ ఉపకులాల ప్రజలు, తెనాలి పట్టణంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇచ్చేసి ఆ యొక్క మహనీయుడికి నివాళులు అర్పించవలసిందిగా మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ పోరాట సమితి, మహాజన సోషల్ పార్టీ మరియు అనుబంధ సంఘాల తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ నెల 6వ తేదీన మరి భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని కీర్తిశేషులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి చేతుల మీదుకుంటా సాయంత్రం 4 గంటలకు ర్యాలీగా వచ్చి ఇక్కడ విగ్రహావిష్కరణ చేసిన పిదప మరి ఒక భారీ బహిరంగ సభ కలదు. తెనాలి పట్టణ నియోజకవర్గ మరియు గుంటూరు జిల్లా ప్రజలు, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.